హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. వచ్చేసాం మీ అందరి కోసం కొత్త వీడియోతో పాటు. అండ్ ఇవాళ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు సీ అ గేమ్ బిట్వీన్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. వస్తాం మళ్ళీ చాలా రోజుల నుంచి ఇవే గేమ్స్ కవర్ చేస్తున్నాం మేము. బట్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద క్రికెట్ ఇక్కడే జరుగుతుంది మనకి ఇంగ్లాండ్లో, ఎందుకంటే సమ్మర్ టైం కాబట్టి. సో ఓకే, స్కోర్ వచ్చేసి 232 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్తో వస్తూ ఇప్పటికి మేము ఏం స్ట్రీమ్ చూస్తున్నాము. 58.1 ఓవర్స్ పూర్తయ్యే ఇప్పటికి టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నారు. అండ్ టాస్ గెలిచి వాళ్ళ టీమ్ ఇంగ్లాండ్ ఉమెన్స్ మన లార్డ్ స్టేడియం పైన బౌలింగ్ చేయడానికి ఇష్టపడారు. దెన్ వాళ్ళ టీమ్ ఇండియా ఇప్పుడు బ్యాటింగ్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ 232 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్ స్కోర్ కొట్టుకున్నారు. స్ట్రైక్ పైన ఉంటుంది దీప్తి శర్మ, పరిగెత్తు వస్తూ ఫైలర్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ గుడ్ లెంత్ పైన ఉండాలి. దాన్ని ఇక్కడ స్క్వేర్ కట్ కొట్టే ప్రయత్నం మనకి దీప్తి శర్మ, కానీ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. అండ్ క్షేమంగా బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ మన గలీ ఫీల్డర్ వైపు మన స్లిప్ ఫీల్డర్ వైపుకి ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 58.2 ఓవర్స్ పూర్తయ్యాక 236 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్తో వస్తాం. 232 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్, మూడో బాల్తో పాటు పరిగెత్తు వస్తుంది మనకి దీప్తి శర్మ కోసం ఫైలర్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఈసారి మంచి కనెక్షన్ బీట్ చేస్తూ ఇక్కడ గల్లీ ఫీల్డర్ రియాని మంచి స్క్వేర్ డ్రైవ్ అందాస్లో ఒక స్క్వేర్ కట్ అంట్రాస్లో దోస్తూ ఇక్కడ 4 రన్స్ సంపాదించుకుంటూ డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ చేతుల్లో మనకి మన బ్యాట్స్మెన్ దీప్తి శర్మ. అండ్ 4 రన్స్తో పాటు స్కోర్ ఇంక్రీజ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు 58.4 ఓవర్స్ పూర్తయ్యాక 236 ఫర్ ద లాస్ ఆఫ్ 6 237 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్కి దోస్తాం. 6 or 7 చూడాలి. బట్ మంచి స్క్వేర్ కట్ లాస్ట్ బాల్ పైన కూడా సేమ్ ప్రయత్నం. బట్ ఈసారి కొంచెం విత్ ఎక్కువ ఇచ్చింది ఇక్కడ లారెన్ ఫైలర్ అండ్ దెబ్బతిన్నారు. చాలా మంచి కనెక్షన్ అండ్ జస్ట్ లాఫ్టెడ్ అబౌవ్ షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ ఎవరు ఉన్నారు 30 యార్డ్ సర్కిల్ లోపల. కొంచెం మాట్లాడుకుంటూ లారెన్ బెల్తో పాటు ఫైలర్ అండ్ నెక్స్ట్ బాల్ వేయడానికి సిద్ధమవుతూ ఇక్కడ ఫైలర్. ఇప్పుడు దాకా తన 11.3 ఓవర్స్లో షీ హ్యాజ్ టేకెన్ 2 వికెట్స్ అండ్ అలానే 36 రన్స్ కన్సీడ్ చేశారు. మంచి సనీ డే ఇవాళ మనకి లార్డ్ స్టేడియం పైన. పరిగెత్తు వస్తూ సార్ రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్, ఈ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లెంత్ పైన ఉండాలి. దాన్ని ప్లేస్ చేసుకుంటూ స్క్వేర్ డ్రైవ్ అందాస్లో బాల్ వెళ్తూ ఇక్కడ డీప్ పాయింట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం మంచి వాప్సీ ఫ్రమ్ ఇక్కడ ద బౌలర్ లారెన్ ఫైలర్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 58.4 ఓవర్స్ పూర్తయ్యాక టీమ్ ఇండియాది ఇస్ 237 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్తో వస్తాం. డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అండ్ ఆల్సో తెలుగు ఛానల్ మీకు నచ్చుతున్న కామెంటరీ అలాంగ్ విత్ దాట్ ఆల్సో లైవ్ పోల్ స్టార్ట్ చేస్తాను మేము ఇక్కడ. సో దానిపైన మీ టీమ్ ఇండియా లేకపోతే టీమ్ ఇంగ్లాండ్ కోసం సపోర్ట్ చూపించండి. ఈ ఓవర్లో ఎప్పటిదాకా వచ్చే 5 రన్స్ అండ్ ఇంకా మిగిలి ఉన్నాయి 2 balls. పరిగెత్తు రావడానికి సిద్ధం ఇక్కడ లారెన్ ఫైలర్. హోప్ఫుల్లీ ఈ కామెంటరీ ఎప్పుడు చేస్తున్నామో అప్పుడు స్లోలీ అండ్ స్టడీలీ ఈ స్ట్రీమ్ కూడా మన cracks.com పేస్ పైన వచ్చేస్తుంది. నా 5వ బాల్తో పాటు లారెన్ ఫైలర్ పరిగెత్తు రావడానికి సిద్ధం. ఇప్పుడు స్ట్రైక్ పైన ఉంటారు మనకి స్నేహ రాణా, రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, పరిగెత్తు రావడానికి సిద్ధం ఫైలర్. ఇక్కడ ఒక షార్ట్ థర్డ్ మ్యాన్ అండ్ షార్ట్ లెగ్ అండ్ ఒక స్లిప్ ఫీల్డర్తో పాటు రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ లెగ్ సైడ్ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోయింది బాల్. అండ్ దాన్ని ఫ్లిక్ షాట్ కొట్టే ప్రయత్నం, కానీ ఇక్కడ బాల్ ఆపేస్తూ బిహైండ్ ది స్క్వేర్ మనకి వికెట్ కీపర్ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికింది. అండ్ ఐ థింక్ కొంచెం స్లిప్పీగా ఉన్నట్టుంది. తన బౌలింగ్ స్ట్రైడ్ అంతా ఫినిష్ చేసుకున్నాక షీ స్లిప్పింగ్ అ లాట్ ఇక్కడ బౌలర్ లారెన్ ఫైలర్. ఇందాక 2-3 balls నుంచి అదే జరుగుతుంది. అండ్ ఐ థింక్ దట్ రఫ్ ప్యాచెస్ ఏవి క్రియేట్ అయ్యో అక్కడ గ్రిప్ ఈజ్ అ బిట్ అనీవెన్, లోపలికి వెళ్ళిపోయింది కొంచెం పిచ్. అండ్ యూజువల్లీ ఇలాంటి కేసెస్లో మనం చూస్తాం బౌలర్స్ యూజ్ మన శాండ్ పేపర్ కాదు, మన సాడస్ట్. సీ మాత్రం డెలివరీ ఎక్సలెంట్ బాల్. ఈసారి గుడ్ లెంత్ పైన వచ్చింది లెగ్ స్టంప్ లైన్లో, జస్ట్ డిఫెండ్ చేయగలిగారు బ్యాక్ ఫుట్ పై నుంచి మనకి స్నేహ రాణా బ్యాక్ టు ద బౌలర్. చాలా మంచి సీమ్ మూవ్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రమ్ ద పిచ్. అండ్ డెఫినెట్లీ ఆ లో డౌన్ ద స్లోప్ ఏది యాంగిల్ ఉందో ఇక్కడ స్లైట్లీ లార్డ్ స్టేడియం పైన అది యూజ్ చేసుకుంటూ లారెన్ ఫైలర్ షీ వాజ్ ఏబుల్ టు గెట్ అ గుడ్ లెంత్ డెలివరీ. అండ్ 2 back-to-back డాట్ బాల్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 59 ఓవర్స్ పూర్తయ్యాక 237 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్తో వస్తూ ఇక్కడ టీమ్ ఇండియా తీసుకోవాలి. డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు దాకా ప్లేయింగ్ 11 గురించి మనం మాట్లాడుకుంటే టీమిండియా వైపు నుంచి ఇవాళ మనం చూసాం ఇప్పుడు దాకా ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు స్మృతి మందానా అండ్ షెఫాలి వర్మ ఆడారు. షెఫాలి వర్మ అన్ఫార్చునేట్లీ 4-ball duck అండ్ అలానే స్మృతి మందానా ఇవాళ 108 balls-లో 83 runs కొట్టారు. రస్తికా భాటియా, జమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ వీళ్ళందరూ ఆడారు మనకి మధ్యలో ద మిడిల్ ఆర్డర్. అండ్ దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ రాణా
ఇప్పుడు లోవర్ ఆర్డర్లో వచ్చాక సయాలి సట్కరే, శ్రీచరణి అండ్ క్రాంతి కోడ్ ఇక్కడ నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ ఆమ్ రౌండ్ వికెట్ వస్తూ ఇక్కడ మనకి డివిలియర్స్ కాదు మ్యాడీ డివిలియర్స్ అండ్ ఫస్ట్ డెలివరీ గుడ్ లైన్ పైన ఉండాలి. సీదా వచ్చి ప్యాడ్స్ పైన తగిలింది, కానీ గోయింగ్ డౌన్ ద లెగ్ సైడ్ అనుకుంటున్నాను నేను. సరే డెలివరీ డౌన్ ద లెగ్ సైడ్ మంచి ప్యాడల్ స్వీప్ బీట్ చేస్తూ అక్కడ ఫీల్డర్ని, అండ్ ఇక్కడ బాల్ వెళ్ళిపోతుంది దోస్తో డీప్ లాంగ్ లెగ్ క్షేత్రంలో 4 runs కోసం ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ దీప్తి శర్మ. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఇండియాది 241 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets, 59.2 overs పూర్తయ్యాక చాలా మంచి 4 డౌన్ ద లెగ్ సైడ్. ఈ డెలివరీ చాలా బాగా ఒక మంచి ప్యాడల్ స్వీప్ అందాజ్లో కొట్టుకోగలిగింది దాన్ని ఫైన్గా, కొంచెం యాక్చువల్లీ స్క్వేరిష్గా టు బీట్ ది షార్ట్ లాంగ్ లెగ్ ఫీల్డర్ ఎవరు ఉండాలో అక్కడ ఇన్ఫీల్డ్లో. దీప్తి శర్మ ఇప్పుడు 50 balls 29 runs ఇన్నింగ్స్. సరే రైట్ ఆమ్ రౌండ్ వికెట్ డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో ఉంచుతూ మనకి మ్యాడీ డివిలియర్స్ దాన్ని జస్ట్ డిఫెండ్ చేయగలిగారు. అండ్ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికి ఇక్కడ దీప్తి శర్మకి. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 241 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets వస్తుంది. మంచి బౌలింగ్ ఇవాళ మ్యాడీ డివిలియర్స్ వైపు నుంచి కూడా 11.3 overs 47 runs ఇచ్చి ఒక వికెట్ సంపాదించుకున్నారు. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లైన్ పైన డెలివరీ మంచి స్క్వేర్ డ్రైవ్ అండ్ దాన్ని ప్లేస్ చేసుకుంటూ డీప్ పాయింట్ చేతును జస్ట్ ఒక సింగిల్ కోసం ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లు టీమిండియా వైపు నుంచి ఈ స్కోర్ని తెప్పించేస్తారు. ఇప్పుడు 242 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets దోస్తో 59.4 overs పూర్తయ్యాక. మంచి ఫ్లాట్ పిచ్ అండ్ కొంచెం ఐ థింక్ స్లోప్ వల్ల అయితే డెఫినెట్లీ ఇట్స్ అ బౌలర్స్ ప్యారడైజ్ మనకి లార్డ్ స్టేడియం. మన బ్యాటింగ్ చేయడానికి కూడా కొంచెం బాగుంది అయినట్టుంది. సెట్ ది ఆఫ్ స్టంప్ ఈసారి రైట్ ఆమ్ ఓవర్ ద వికెట్ వచ్చి ఏసారి గుడ్ లెగ్ పైన డెలివరీ బ్యాక్ ఫుట్ పైన చేసి ట్రై చేశారు బ్యాక్ టు ద బౌలర్, కానీ ఆఫ్ సైడ్లో కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే ఇక్కడ స్నేహరాణకి. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 242 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets వస్తూ 59.5 overs పూర్తయ్యాక. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ పరిగెత్తో వస్తూ మనకి మేడీ డివిలియర్స్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ ఫుల్ పిచ్ దాన్ని స్వీప్ షాట్ ప్రయత్నం అండ్ బాల్ని పంపించేస్తూ ఇక్కడ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం ఇన్ దిస్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. అండ్ ఈ సింగిల్తో పాటు 60 overs పూర్తయ్యాక 243 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets పైన ఉంది టీమ్ ఇండియాది స్కోర్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ల గురించి కొంచెం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి ద ఫస్ట్ లార్డ్స్లో ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్ తోస్తే జరుగుతుందో మ్యాచ్ బిట్వీన్ టీమ్ ఇండియా అండ్ టీమ్ ఇంగ్లాండ్. అండ్ ఇట్ ఈస్ వెరీ హిస్టారిక్ మూమెంట్ మనం మాట్లాడుకోవాలంటే. రెండు టీమ్స్ వాళ్ళ ప్లేయర్స్ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు టు ప్లే దిస్ గేమ్. అండ్ టామీ బోమాంట్ మన టాస్పిన్ బోమాంట్ వికెట్ కీపర్ ఆఫ్ టీమ్ ఇంగ్లాండ్, ఆమెది లాస్ట్ మ్యాచ్ అవ్వబోతుంది ఫర్ టీమ్ ఇంగ్లాండ్ ఇన్ ఆల్ ఫార్మాట్. షీ ఈస్ రిటైరింగ్ ఆఫ్టర్ 17-year ఎక్సలెంట్ కరియర్. ఆల్రెడీ ప్లాన్స్ ది రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి ఫ్రమ్ హర్. బట్ దాంతోపాటు వీఆర్ ఆల్సో సీయింగ్ దట్ చాలా యంగ్స్టర్స్ లైక్ జెమీమా రాడ్రిగ్స్ మన ఇండియా వైపు నుంచి, దాని తర్వాత హర్మన్ప్రీత్ కౌర్, వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ టు ప్లే ఇన్ దిస్. హర్మన్ప్రీత్ కౌర్ మరి యంగ్స్టర్ కాదు కానీ జెమీమా రాడ్రిగ్స్ మన షెఫాలి వర్మ, దే ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు ప్లే దిస్ ఫస్ట్ ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్ మన లార్డ్ స్టేడియం పైన. అండ్ కన్సిడరింగ్ దట్ జస్ట్ దీని ముందే వరల్డ్ కప్ అయింది, అది కూడా ఇంగ్లాండ్లోనే జరిగింది. అండ్ దాని ముందే వీ సా ఇంగ్లాండ్ అండ్ ఇండియా ప్లే T20 ఇంటర్నేషనల్స్ ది సిరీస్. ఫైలర్ వచ్చేస్తూ మొదటి బాల్ ఇక్కడ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోయింది, కానీ వైడ్ రూల్స్ కొంచెం లీనియంట్ ఉంటాయి ఇక్కడ టెస్ట్ క్రికెట్లో, దానివల్ల వైడ్ ఇలేదు దాన్ని. సో సీమ్ అవుతున్న డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో వచ్చింది, దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ షార్ట్ లెగ్ క్షేత్రంలో అండ్ షేమ్గా ఒక రన్ పూర్తి చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్. మంచి త్రో అక్కడ ఫ్రమ్ హెదర్ నైట్ అనుకుంటున్నాను నేను, దాట్ వాస్ హెదర్ నైట్ మన షార్ట్ లెగ్ క్షేత్రం నుంచి వాడు ఒక సింగిల్ తీసేసుకుని స్కోర్ని పంపించేస్తారు ఇప్పుడు ఇద్దరు బ్యాట్స్మెన్. 60.2 overs పూర్తయ్యాక 244 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wicketsకి వస్తారు. మూడో బాల్తో పాటు సిద్ధమవుతుంది మనకి ఫైలర్. మంచిగా ఒక ఎండ్ని పట్టుకున్నారు ఇక్కడ ఫైలర్, ఎందుకంటే అది మంచి సీమ్ మూమెంట్స్ దొరుకుతున్నాయి డ్యూ టు ద డౌన్వర్డ్ స్లోప్ యాంగిల్ ఏది ఉందో మనకి లార్డ్ స్టేడియంలో, విచ్ ఈస్ వెరీ మచ్ ఫేమస్ ఇప్పుడు. నా నెక్స్ట్ బాల్తో పరిగెత్తు రావడానికి సిద్ధం మనకి ఫైలర్. స్ట్రైక్ పైన ఉంటారు మనకి దీప్తి శర్మ, 52 balls 30 runs కొట్టి. రైట్ ఆమ్ రౌండ్ ద వికెట్ ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అండ్ అది ఫుల్ పిచ్కి వెళ్ళింది, కొంచెం కిందే ఉండిపోయింది బాల్, మరి అంత బౌన్స్ అవ్వలేదు. అండ్ ఇర్రెగ్యులర్ బౌన్స్ బాల్ని జస్ట్ వదిలేస్తూ ఇక్కడ దీప్తి శర్మ ఈ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 60.3 overs పూర్తయ్యాక 244 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wicketsతో వస్తుంది ఇక్కడ. నాలుగో బాల్తో పాటు ఫైలర్ సిద్ధమవుతూ ఇప్పుడు దాకా 12.3 overs 38 runs ఇచ్చి 2 wickets. పరిగెత్తు వస్తూ ఫైలర్ ఇక్కడ స్ట్రైక్ పైన ఉంటారు మనకి దీప్తి శర్మ. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈసారి డెలివరీ షార్ట్ పిచ్ డెలివరీ సీమాతో లోపలికి వచ్చింది, దాన్ని మంచి పుల్ షాట్గా ఆడారు, కానీ అక్కడ బాల్ వెళ్ళిపోతూ డీప్ ఫైన్ లెగ్ క్షేత్రంలో
బట్ పరిగెత్తు వచ్చి ఫీల్డర్ ఎప్పటిదాకా దాన్ని ఫీల్ చేస్తారో ఐ థింక్ ఈజీ వాంగ్ అనుకుంటా. క్షేమంగా కేవలం ఒక రన్ పూర్తి చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 60.4 ఓవర్స్ పూర్తయ్యాక టీమిండియాది 245 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్తో వస్తాయి. ఉమెన్స్ క్రికెట్లో టెస్ట్ మ్యాచెస్ 5 డే కాకుండా 4 డే మ్యాచెస్ జరుగుతాయి. సో రేపు కూడా ఇదే ఉంటుంది. మోస్ట్లీ వీల్ ట్రై టు డూ దిస్ కామెంటరీ. దాంతోపాటు టీమిండియా మన మెన్స్ టీం కూడా ఇక్కడ ఇంగ్లాండ్లోనే ఉంది. T20 ఇంటర్నేషనల్ సిరీస్ ఆడారు అండ్ అన్ఫార్చునేట్లీ నిన్న 4th T20 కూడా ఓడిపోయి 3-0తో ఇప్పుడు దే ఆర్ లాగింగ్ బిహైండ్ అండ్ లీడ్ అవుతూ 3-0తో మనకి టీమ్ ఇంగ్లాండ్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ స్నేహ రాణా కోసం ఈసారి డెలివరీ సీమోతో లోపలికి వచ్చింది గుడ్ లెంత్ పైన లెగ్ స్టంప్ లైన్లో దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ లెగ్ గ్లాన్స్ అందాజ్లో మనకి షార్ట్స్ డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం ఎప్పటిదాకా అక్కడి నుంచి త్రో వస్తుందో అండ్ 246 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్ స్కోర్ ఇప్పుడు 60.5 ఓవర్స్ పూర్తయ్యాక టీమిండియాతో వస్తాం. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. టెస్ట్ క్రికెట్ యూజువలీ స్లోగానే ఉంటుంది మరి ఇంట్రెస్టింగ్ చాలా థింగ్స్ అర్థం అవడానికి అబౌట్ ద గేమ్ మనకి ఛాన్స్ దొరుకుద్ది. 100 overs ఆర్ యూజువలీ జస్ట్ యాజ్ మెన్స్ క్రికెట్. ఇక్కడ యూజువలీ ద మినిమం నెంబర్ ఆఫ్ ఓవర్స్ ఏవి వేయాల్సి వస్తుందో ఒక టీమ్కి ఇన్ అ సింగిల్ డే. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు ఫైలర్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈసారి డెలివరీ సీమోతో బయటికి వెళ్ళింది అండ్ దాన్ని జస్ట్ లీవ్ చేస్తూ ఇక్కడ దీప్తి శర్మ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికిన ఒక డాట్ బాల్ జస్ట్ 3 రన్స్ ఆ ఓవర్లో అండ్ స్కోర్ వచ్చేసి 61 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 246 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్తో వస్తాం. టీమిండియాది 55 balls 31 runs కొట్టింది మనకి దీప్తి శర్మ అండ్ దాని స్నేహ రాణా ఇప్పుడు దాకా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ 6 runs ఇన్నింగ్స్ ఆడారు ఇప్పుడు దాకా. ఓవరాల్ షెఫాలి వర్మ బిట్ డిసప్పాయింటింగ్ 4 ball డక్. దాని తర్వాత జమీమా రాడ్రిగ్స్ ఒక మంచి స్టెబిలైజింగ్ ఇన్నింగ్స్ అక్కడ ఆఫ్టర్ జస్తికా భాటియా వాళ్ళు 17 balls 12 runs కొట్టి అవుట్ అయిపోయారు. 35 runs ఇన్నింగ్స్ వచ్చింది ఆమె బ్యాట్ నుంచి 38 balls నుంచి. స్మృతి మందనతో పాటు ఒక మంచి పార్ట్నర్షిప్ అండ్ దెన్ కేమ్ అవర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఎవరు 121 balls 58 runs చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. హర్ సెకండ్ 50 అంట ఉమెన్స్ టెస్ట్ ఫార్మాట్లో. మ్యాడీ డివిలియర్స్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈసారి డెలివరీ స్పిన్ అవుతూ లోపలికి వచ్చింది లెగ్ స్టంప్ లైన్లో గుడ్ లెంత్ పైన దాన్ని ప్లేస్ చేసుకుంటూ డీప్ లాంగ్ లెగ్ క్షేత్రంలో మనకి మన బ్యాట్స్మెన్ స్నేహ రాణా జస్ట్ ఒక సింగిల్ కోసం అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 61.1 ఓవర్స్ పూర్తయ్యాక 247 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్తో వస్తాయి. 4.04 ఉంది ఇప్పుడు కరెంట్ రన్ రేట్ అండ్ టీమిండియా ఈజ్ వెరీ వెల్ ప్లేస్డ్. ఇప్పుడు 300 టచ్ అయ్యాక ఐ థింక్ 350 దాకా అయితే టార్గెట్ పెట్టుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది. బట్ దే నీడ్ సమ్ వికెట్స్ టు బీ ఇన్ హ్యాండ్. ఆఫ్ స్టంప్ లైన్లో ఈసారి డెలివరీ దాన్ని డ్రైవ్ చేసేస్తూ ఇక్కడ ఆఫ్ సైడ్లో కానీ దీప్తి శర్మ అక్కడ షార్ట్ కవర్ క్షేత్రంలోని బాల్ని ఇన్ఫీల్డ్లో ఆపేస్తూ ఏ రన్ తీసుకుని ఛాన్స్ దొరకలే అండ్ 61.2 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 247 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్తో వస్తూ ఒక టీమిండియాది. 3వ బాల్తో పాటు మ్యాడీ డివిలియర్స్ పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈసారి లెగ్ స్టంప్ లైన్లో డెలివరీ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోయింది అండ్ మంచి ప్యాడల్ స్వీప్ మళ్ళీ అండ్ ఇక్కడ మళ్ళీ లాంగ్ లెగ్ క్షేత్రంలో ఇంకొక 4 runs వస్తూ ఫ్రమ్ దీప్తి శర్మది బ్యాట్. ఇలాంటిది సేమ్ ఐ థింక్ 2 hours బ్యాకే ఒక మంచి 4 కొట్టుకోగలిగారు మనకి దీప్తి శర్మ. సేమ్ అందాజ్లోనే సేమ్ బౌలర్ అగేన్స్టే మళ్ళీ అదే తప్పు చేస్తూ మనకి డివిలియర్స్ కొంచెం ఇక్కడ విత్తి చేస్తున్నారు దాని లెగ్ సైడ్ వెళ్తున్న బాల్ అండ్ చాలా బాగా జస్ట్ ప్లేస్ చేసుకుంటున్నారు. ఒక మంచి స్వీప్ షాట్ ఉండాల్సిన మనకి దీప్తి శర్మ. దాంతో అక్కడ లెగ్ సైడ్లో కూడా ఫీల్డర్ ఎవరు ఉన్నారు షీఈస్ వెరీ స్క్వేరిష్ డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఫీల్డర్ ఉన్నారు. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి డెలివరీ దాన్ని వికెట్ కొట్టే ప్రయత్నం అండ్ లాఫ్ చేసేస్తూ ఇక్కడ షార్ట్ మిడ్ వికెట్ ఫీల్డర్ పై నుంచి దోస్తూ డీప్ కార్నర్ క్షేత్రంలో బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ కొన్ని టప్పాల తర్వాత 4 runs కోసం అండ్ 2 back-to-back బౌండరీస్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమిండియాది 255 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్ 61.4 ఓవర్స్ పూర్తయ్యాక ఇక్కడ చాలా బాగా 2-4తో పాటు ఇప్పుడు మనకి ప్రెషర్ బిల్డప్ చేశారు దీప్తి శర్మ ఆన్ బౌలర్ మనకి మ్యాడీ డివిలియర్స్ అండ్ మళ్ళీ రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్ వస్తుంది బట్ గుడ్ డెలివరీ ఈసారి కొంచెం ఫుల్లర్ లెంత్ లెగ్ స్టంప్ లైన్లో రచన్ గోగా ఆడారు దాన్ని సెమీ-మిడ్ ఆన్ క్షేత్రంలో అండ్ ఎప్పుడు దాకా గుడ్ మ్యాడీ డివిలియర్సే బాల్ని ఫీల్డ్ చేస్తారు. క్షేమంగా ఒక రన్ పూర్తి చేసేసుకుంటే ఇద్దరు బ్యాట్స్మెన్లు అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 61.5 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 256 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్తో వస్తూ టీమిండియా స్కోర్. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి 100% ఓట్స్ టీమిండియాకి సపోర్ట్లో కనిపిస్తూ లైవ్ చాట్ పైన. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ దాన్ని మంచి స్వీప్ షాట్ ప్రయత్నం ఇక్కడ ఫ్రమ్ స్నేహ రాణా బాల్ వెళ్తూ డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్
అండ్ ఈ సింగిల్తో పాటు 62 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 257 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్ దోస్తో ఇక టీమ్ ఇండియాది స్కోర్. మంచి పార్ట్నర్షిప్ ఇక్కడ ఇప్పుడు దాకా 33 balls 28 runsది, 30 balls 28 runsది. ఎందుకంటే 3 balls వెనకాల ఉన్నాం మనం ఇక్కడ. ఇఫ్ ఈ కంపేర్ ద స్ట్రీమ్ విత్ ది స్కోర్ బోర్డ్, లైవ్ కామెంటరీలు అయితే ఇస్తూ ఉంటాం మీ అందరి కోసం. రేపు కూడా ఐ థింక్ 3:30 మన ఇండియన్ టైంకి స్టార్ట్ అయిపోతుంది ఈ గేమ్. అండ్ ఐ గెస్ వీ క్యాన్ మేబీ డూ ఇట్, చెప్తాం మీ అందరి కోసం. అలానే ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఏది ఇప్పుడిప్పుడు ఫినిష్ అయిందో దోస్తో, అవన్నిటి వీడియోస్ మేము షెడ్యూల్ చేసి పెట్టాం మీకు రివ్యూ సిరీస్లో. నిన్న 3 రిలీజ్ అయ్యాయి అండ్ దాని ముందు కూడా 3 రిలీజ్ చేసాం మేము వీడియోస్. లాస్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ ఏవి రిలీజ్ అవ్వాలో రేపుకి షెడ్యూల్ చేస్తాం. దాంట్లో ఫైనల్స్ కూడా మీకు మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో పాటు ఒక వీడియో పెట్టాం మేము. నా ఇక్కడ కొంచెం లారెన్ ఫైలర్కి ఇస్తూ రెస్ట్. మనకి 2 ఎండ్ నుంచి వీఆర్ సీయింగ్ సోఫీ ఎకిల్స్టన్ వచ్చేస్తూ బౌలింగ్ అటాక్లో. ఇప్పుడు దాకా 15 overs తనది 59 runs కన్సీడ్ చేశారు అండ్ నో వికెట్స్. సో షీ హ్యాస్ బీన్ అ బిట్ ఎక్స్పెన్సివ్. అండ్ స్ట్రైక్ పైన ఉంటారు మనకి స్నేహ రాణా, పరిగెత్తు వస్తూ సోఫీ ఎకిల్స్టన్ ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. ఫస్ట్ డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో అండ్ దాన్ని జస్ట్ ఫ్రంట్ ఫుట్ పై నుంచి డిఫెండ్ చేశారు ఇక్కడ మనకి స్నేహ రాణా. ఏ రన్ తీసుకుని ఛాన్స్ దొరికే పరిగెత్తారు, కానీ ఇక్కడ వెనకాల పంపించేస్తూ మనకి దీప్తి శర్మ. ఎందుకంటే వికెట్స్ ఇంకా చేతిలో ఉండాలి ఇఫ్ దే ఆర్ టార్గెటింగ్ అ స్కోర్ ఆఫ్ హయ్యర్ 300s ఇక టీమ్ ఇండియా. 2వ బాల్తో పాటు ఈ ఓవర్ది పరిగెత్తు వస్తూ సోఫీ ఎకిల్స్టన్ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. ఈసారి డెలివరీ మళ్ళీ లెగ్ స్టంప్ లైన్లో ఉండాలి. ఈసారి దాన్ని బాగా వెయిట్ చేస్తూ ప్లేస్ చేసుకున్నారు, కానీ షార్ట్ లెగ్ క్షేత్రంలో ఇన్ఫీల్డ్లోనే బాల్ ఆపేస్తూ ఇక్కడ ఇంగ్లాండ్. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. ఇంకొక డాట్ బాల్ అని డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 257 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets, 62.2 overs పూర్తయ్యాక దోస్తాం. 3వ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు పరిగెత్తు రావడానికి సిద్ధం మనకి సోఫీ ఎకిల్స్టన్ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. సో లెగ్ స్టంప్ లైన్లో డెలివరీ అపీల్ చేస్తూ అక్కడ ఎల్బిడబ్ల్యూది సీదా వచ్చి బ్యాట్స్ పైన తగిలింది, కానీ గోయింగ్ డౌన్ ద లెగ్ సైడ్ అండ్ ఆల్సో నాట్ అవుట్ అంటూ మనకి ఆన్ ఫీల్డ్ ఎంపైర్. రివ్యూస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇంగ్లాండ్ దగ్గర జస్ట్ ఒక రివ్యూ ఉంది. సో దట్ షోస్ ఎంత డెస్పరేట్ ఉన్నారో వాళ్ళు ఫర్ అ వికెట్. అండ్ డిఆర్ఎస్ టైమర్ది కూడా టైం అయిపోయింది ఇక్కడ. దే ఆర్ ప్లానింగ్ నాట్ టు గో ఫర్ అ రివ్యూ, బట్ ఎలా మేము చూసాము ద బాల్ మైట్ హ్యావ్ బీన్ గోయింగ్ డౌన్ ద లెగ్ సైడ్. కొంతసేపటి తర్వాత మన వ్యూవర్స్ కోసం దే విల్ షో ది బాల్ ట్రాకింగ్. సో లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ ఫ్రంట్ ఫుట్ పైన వచ్చి దాన్ని ప్లేస్ చేసుకున్నారు, కానీ సిలీ మెడాన్ చేతుల్లో బాల్ ఆపేస్తూ ఇక్కడ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. అండ్ ఇట్ వాస్ మిస్సింగ్ ద లెగ్ స్టంప్ దోస్తో. ఈవెన్ ఇఫ్ సీదా వచ్చి బ్యాట్స్మెన్ తగిలితే బాల్. 5వ బాల్ ఈసారి ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ బ్యాక్ ఫుట్ పై నుంచి దాన్ని డ్రైవ్ చేశారు ఇక్కడ. బాల్ వెళ్తూ సిలీ మిడాఫ్ క్షేత్రంలో, కానీ ఇన్ఫీల్డ్లోనే బాల్ ఆపేస్తూ ఇంకొక డాట్ బాల్. ఆల్మోస్ట్ ఒక మేడెన్ ఓవర్ ఫర్ సోఫీ ఎకిల్స్టన్ ఇక్కడ. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు పరిగెత్తు రావడానికి సిద్ధం మనకి సోఫీ ఎకిల్స్టన్. స్ట్రైక్ పైన ఉంటారు స్నేహ రాణా లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. ఈసారి డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఉండాలి, దాన్ని ప్లేస్ చేసుకున్నారు. అండ్ ఈసారి ఒక సింగిల్ తీసుకోవడానికి దే వర్ సక్సెస్ఫుల్. సిలీ మెడాన్ చేతుల్లో ప్లేస్ చేసుకున్న ఒక సింగిల్, అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 63 overs పూర్తయ్యాక 258 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets దోస్తో ఇక టీమ్ ఇండియాకి స్కోర్ 4.10 ఉంది ఇప్పుడు కరెంట్ రన్ రేట్. అండ్ ఇంకా 4 wickets ఉన్నాయి చేతిలో టీమ్ ఇండియాకి. దీని తర్వాత ఎలా మనం చూసాము శ్రీచరణి, దాని తర్వాత సయాలి సడ్కరీ అండ్ క్రాంతి గౌడ్ వీళ్ళందరూ ఉన్నారు ఫర్ మనకి బ్యాటింగ్ టీమ్ ఇండియా కోసం. స్ట్రీమ్లో కొంచెం ఇష్యూస్, బట్ లెట్స్ చెక్ దాట్. అప్పుడు దాకా మాట్లాడేసుకున్నాం మనం టీమ్ ఇంగ్లాండ్ది ప్లేయింగ్ 11 గురించి. టీమ్ ఇంగ్లాండ్ది ప్లేయింగ్ 11 గురించి మనం చూస్తే వీఆర్ సీయింగ్ టాస్మెన్ బోమాంత్, సారీ షీఈస్ అ రైట్ హ్యాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అంట. వికెట్ కీపర్ ఇస్ ఏమీ జోన్స్. ఏమీ జోన్స్ మనకి షీ ఆల్సో డిడ్ ద వికెట్ కీపింగ్ మన వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ కోసం. అండ్ దాని తర్వాత మాయా బూచర్, హెదర్ నైట్, నాట్ సెవర్ బ్రంట్, ఆలిస్ క్యాప్సీ, ఏమీ జోన్స్, మ్యాడీ విలియర్స్, సోఫీ ఎకిల్స్టన్, ఇజీ వాంగ్, లారెన్ బెల్ అండ్ లారెన్ ఫైలర్. వీళ్ళందరూ వచ్చేసి ద టీమ్ ఇంగ్లాండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 దోస్తో. అండ్ ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ కంపేర్ టు వాళ్ళ T20 టీమ్. ఈజీ వాంగ్కి ఛాన్స్ దొరికింది ఇక్కడ. లారెన్ ఫైలర్ వచ్చారు. సోఫీ ఎకిల్స్టన్ అదే టీం నుంచి కంటిన్యూ అవుతున్నారు. లారెన్ బెల్ హ్యాస్ బికమ్ అన్ ఆల్ ఫార్మాట్ స్టార్ ఇక్కడ టీమ్ ఇంగ్లాండ్ కోసం. ఆలిస్ క్యాప్సీ కూడా దాంట్లో నుంచి. వీఆర్ నాట్ సీయింగ్ ఫ్రేయా కెంప్, షీ వాజ్ అమేజింగ్.
అండ్ ఈసారి ఏమీ డెవిలియర్స్ ది డెలివరీ పైన ఒక మంచి స్వీప్ షాట్ అండ్ బాల్ వెళ్ళిపోతుంది దోస్తు. ఇక్కడ బౌండరీ బయటికి 6 or 4 రావాలి కన్ఫర్మేషన్, బట్ 4 runs అని వచ్చేసింది ఇక్కడ. అండ్ ఈ 4 runs తో పాటు స్కోర్ వచ్చేసి 63.3 overs పూర్తయ్యాక 265 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets. ఇక్కడ టీమ్ ఇండియా ది స్కోర్. చాలా మంచి స్వీప్ షాట్ ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ మళ్ళీ దీప్తి శర్మనే. సార్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ మేడీ డెవిలియర్స్ ది బాల్ పైన చాలా బాగా అటాక్ చేస్తూ ఒక లాంగ్ రీచ్తో పాటు మనకి దీప్తి శర్మ డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంని అటాక్ చేస్తూ కనిపించారు. అండ్ ఇప్పటికి ఈ ఓవర్లో ఇప్పుడు దాకా 3 balls ఆల్రెడీ 7 runs అయితే వచ్చేసాయి. ఒక డబుల్, ఒక సింగిల్ అండ్ దాని తర్వాత 4 runs. పరిగెత్తు వస్తూ మ్యాడీ విలియర్స్ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పేజ్ రన్అట్ ఛాన్స్, కానీ షేవన్గా వెళ్ళిపోతూ నాన్ స్ట్రైకర్ జైన్ పైన మనకి వాపస్ క్రీజ్ లోపలికి బ్యాట్స్మెన్ స్నేహ రాణా పరిగెత్తేశారు. ఆఫ్టర్ దీప్తి శర్మ ప్లేస్ దట్ బాల్ ఆఫ్ సైడ్లో మనకి బ్యాక్వర్డ్ పాయింట్ చేతుల్లో, కానీ ఇక్కడ ఏమీ ఛాన్స్ లేదు రన్ తీసుకోవడానికి. మంచి ఫీల్డింగ్ ఫ్రమ్ కెప్టెన్ నాట్ సెవబ్రంట్ ఎవరు ఐ థింక్ అక్కడ ఉండాలి. స్కోర్ వచ్చేసి 63.4 overs పూర్తయ్యాక 265 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets వస్తూ ఇక్కడ టీమ్ ఇండియాది. నెక్స్ట్ బాల్తో పాటు పరిగెత్తు రావడానికి సిద్ధం మనకి మ్యాడీ విలియర్స్. స్ట్రైక్ పైన ఉంటారు. 61 balls 44 runs కొట్టిన దీప్తి శర్మ. ఫ్లాటెడ్ బాల్ ఈసారి వికెట్ టు వికెట్ లైన్లో దాన్ని డ్రైవ్ చేసేస్తూ తన ప్యాడ్స్ని కాపాడుకుని డీప్ కవర్ చేతుల్లో జస్ట్ ఒక సింగిల్ కోసం దీప్తి శర్మ. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 63.5 overs పూర్తయ్యాక 266 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets వస్తూ ఇక టీమ్ ఇండియాది స్కోర్. చాలా మంచి పార్ట్నర్షిప్. అండ్ ఇప్పుడు స్నేహ రాణా ఉంటారు స్ట్రైక్ పైన. స్నేహ రాణా మంచి బ్యాట్స్మెన్ అండ్ షీ ఈజ్ అ గుడ్ బౌలర్ కూడా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ ఢిల్లీ కోసం ఆడతారని నాకు గుర్తుంది. దాంతోపాటు సయాలి సట్కరే, షీ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్లేయర్. ముంబై ఇండియన్స్ కోసం ఆడతారు మన WPLలో అండర్ హర్మన్ప్రీత్ కౌర్స్ ది క్యాప్టెన్సీ. అండ్ నా లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ ఫేస్ చేయడానికి సిద్ధమవుతూ మనకి స్నేహ రాణా హూ విల్ బీ ఆన్ స్ట్రైక్. తన కోసం మ్యాడీ విలియర్స్ పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ దాన్ని ప్లేస్ చేసుకుంటూ సిలీ మిడ్ ఆన్ చేతుల్లో, కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. డాట్ బాల్ సంపాదించుకుంటూ ఈ లాస్ట్ బాల్ పైన మనకి మ్యాడీ విలియర్స్. స్కోర్ వచ్చేసి 64 overs పూర్తయ్యాక 266 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets వస్తాం. ఇప్పుడు దాకా ఇండియా అగేన్స్ట్ మనం చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు 5 bowlersని. అండ్ 5 bowlersలో మనం చూసాం లారెన్ బెల్ 9 overs 50 runs ఇచ్చి ఒక వికెట్. లారెన్ ఫైలర్ 13 overs 40 runs ఇచ్చి 2 wickets. ఈజీ వాంగ్ 12 overs 41 runs ఇచ్చి 2 wickets. మ్యాడీ విలియర్స్ మన 14 overs 68 runs ఇచ్చి ఒక వికెట్. అండ్ సోఫీ ఎకిల్స్టన్ తన 16 overs ఇప్పుడు దాకా ఏం వికెట్స్ అన్ఫార్చునేట్లీ సంపాదించుకోలేపారు. 266 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets ది స్కోర్. ఇక టీమ్ ఇండియాది చాలా మంచి పార్ట్నర్షిప్ అది క్రియేట్ అయిపోయింది బిట్వీన్ స్నేహ రాణా అండ్ దీప్తి శర్మ ఇక్కడ. అండ్ ఓవర్ నెంబర్ ఇక్కడ 65 వేసేయడానికి మనకు వచ్చేస్తున్నారు ఇప్పుడు సోఫీ ఎకిల్స్టనే. తన 17th ఓవర్తో పాటు ఇప్పుడు దాకా 16 overs ఇచ్చారామా 60 runs. సో ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ వర్సెస్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ మనకి జరుగుతూ కనిపిస్తుంది. అండ్ యాజ్ ద డే ప్రోగ్రెసెస్ ఇంకా కొన్ని డేస్ అయ్యాక రఫ్ ప్యాచెస్ ఇంకా క్రియేట్ అవుతాం స్టార్ట్ అవుతాయి ఆ 2 ends పైన, విచ్ ద స్పిన్నర్స్ క్యాన్ డెఫినెట్లీ స్టార్ట్ యూజింగ్. రఫ్ ప్యాచెస్ యూజువలీ కాజ్ ఎక్స్ట్రా అడిషనల్ గ్రిప్ బాల్ పైన, దాంతోపాటు కొంచెం బౌన్స్ పైన కూడా డిఫరెన్సెస్ చూస్తారు యూజువలీ రఫ్ ప్యాచెస్లో. లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసే ప్రయత్నం, దానికి డ్రైవ్ చేసే ప్రయత్నం ఉండాలి కానీ లీవ్ చేస్తారు లాస్ట్ సెకండ్లో మనకి దీప్తి శర్మ. అండ్ గాలి ఉంది కొంచెం ఇక్కడ, సో వీఆర్ సీయింగ్ అ బిట్ ఆఫ్ అ డ్రిఫ్ట్ ఇక్కడ బాల్లో. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈవెన్ ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ కూడా ఇది ఇంగ్లాండ్లో జరుగుద్దో డ్యూక్స్ బాల్ యూస్ అవుద్దేమో అని నాకు అనిపిస్తుంది. 2 బాల్ ఈసారి వికెట్ టు వికెట్ లైన్లో ఉండాలి. మంచి స్వీప్ షాట్, బట్ ఈసారి అక్కడ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఒక మంచి ఫీల్డర్ని పెట్టుకుని టీమ్ ఇంగ్లాండ్ వాజ్ ఆల్రెడీ రెడీ ఫర్ దట్ స్వీప్ షాట్. జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్. అండ్ 64.2 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 267 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets దోస్తో టీమ్ ఇండియాది స్కోర్. డ్యూక్స్ బాల్ని ఎందుకంటున్నానంటే డ్యూక్స్ బాల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్సో ఇన్ ఉమెన్స్ టెస్ట్ క్రికెట్. ఎందుకంటే 44th లేదా 45th over ఎప్పుడు మేము చేస్తున్నాము మ్యాచ్ని జస్ట్ చెక్, అప్పుడు వీ సా దట్ ఇంకా ఒక మంచి స్వింగింగ్ బాల్ ఒకటి వేశారు ఈజీ వాంగ్. షీ వాజ్ ఏబుల్ టు గెట్ దట్ అవుట్ స్వింగింగ్ డెలివరీ అగేన్స్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ హర్మన్ప్రీత్ కౌర్ అనుకుంటా. And yeah, that was definitely
ప్రిటీ ఓల్డ్. సపోజ్ ఇంకా కుక్కబూరా బాల్ని యూజ్ చేస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫికల్ట్, కానీ డ్యూక్స్ బాల్ కాబట్టి 50 to 60 overs దాకా యూ విల్ సీ దట్ స్వింగ్ టేక్స్ ప్లేస్. ఒక సింగిల్ మాత్రమే వచ్చింది ఇప్పుడు దాకా. దాని తర్వాత డాట్ బాల్, 2 back-to-back డాట్ బాల్స్. స్నేహ రానాది తన బ్యాటింగ్లో ఇప్పుడు దాకా ఈ ఓవర్లో చాలా మంచి డ్రిఫ్ట్ పార్ట్ బాల్ వస్తుంది. అండ్ దాంతో పాటు జస్ట్ బీటింగ్ అవుట్ సైడ్ ఎడ్జ్ రెండో బాల్ ఎత్తనేసింది సోఫియా క్రిస్టియన్. బ్యాక్ ఫుట్ పై నుంచి ఆడదాం అనుకున్నారు, కానీ చాలా లేట్ అయిపోయారు అక్కడ బ్యాట్స్మెన్ మనకి స్నేహ రానా. ఈ 5వ బాల్ని మళ్ళీ షార్ట్ మన సిల్లీ పాయింట్ ఫీల్డర్ వైపే డ్రైవ్ చేశారు, కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. 3 back-to-back డాట్ డెలివరీస్ అండ్ ఇప్పుడు దాకా 5 balls నుంచి జస్ట్ ఒక సింగిల్ వచ్చింది. సో నెక్స్ట్ టైం ప్లాన్ డెలివరీ అపీల్ చేస్తూ మళ్ళీ ఇక్కడ ఎల్బిడబ్ల్యూది బట్ నాట్ అవుట్ అంటూ ఎంపైర్ మళ్ళీ ఇక్కడ బౌలర్ సైడ్ నుంచి ఆన్ ద లెగ్ సైడ్ మళ్ళీ వెళ్ళిపోతూ బాల్ కనిపించేలాగే ఉంది. ఇండియా మాట్లాడుకుంటున్నారు నాట్స్ అబౌవ్ రన్, బట్ ఓవరాల్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ అ రివ్యూ. మళ్ళీ మంచి డెసిషనే. అండ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 65 overs పూర్తయ్యాక వీఆర్ సీయింగ్ అట్ 267 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets పైన ఉంది దోస్తు స్కోర్ టీమ్ ఇండియాది. డ్రింక్స్ బ్రేక్ టైం అయిపోయింది. యూజువల్లీ ఇట్ ఇస్ జస్ట్ 5 minutes ఈ డ్యూరేషన్. అండ్ అన్ఫార్చునేట్లీ అ లిటిల్ బిట్ ఆఫ్ అ హార్ట్ బ్రేక్ ఈసారి మనకి ఉమెన్స్ T20 వరల్డ్ కప్లో. ఒక మస్ట్ విన్ గేమ్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా ఓడిపోయాం కాబట్టి వీ వర్ నాట్ ఏబుల్ టు క్వాలిఫై గ్రూప్ స్టేజ్ నుంచి మన ప్లే ఆఫ్స్ కోసం నాకౌట్ స్టేజ్లో. అండ్ డ్యూ టు దాట్ వీ సా దాట్ టీమ్ సౌత్ ఆఫ్రికా గ్రూప్ ఏ నుంచి వీ సా దెమ్ గోయింగ్ ఇన్ టు ద సెమీఫైనల్స్ టు ప్లే అగెన్స్ట్ మన టీమ్ ఇంగ్లాండ్. అండ్ ఒక అన్ఫార్చునేట్ హార్ట్ బ్రేక్ తర్వాతే వస్తుంది ఇక్కడ టీమ్ ఇంగ్లాండ్ వాపస్ టు ప్లే వన్ ఆఫ్ టెస్ట్ అగెన్స్ట్ టీమ్ ఇండియా ఫైనల్స్లో. అన్ఫార్చునేట్లీ ఇదే సేమ్ స్టేడియం పైన, లార్డ్ స్టేడియం పైనే అగెన్స్ట్ టీమ్ ఆస్ట్రేలియా దే లాస్ట్ దట్ గేమ్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ బిట్ ఆఫ్ అ డామినెంట్ ఎఫర్టే. చాలా బాగా ఆడారు అక్కడ టీమ్ ఆస్ట్రేలియా. ఎక్సలెంట్ ప్లేయర్స్. బెత్ మూనీ, షీ ప్లేడ్ ఎక్సలెంట్ అండ్ షీఈస్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్లో ఎవరు 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గెలుచుకున్నారు ఇన్ T20 వరల్డ్ కప్. అండ్ ఆల్సో ఫైనల్స్లో అయ్యారు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా 2 సార్లు. ఐపీఎల్లో మనం మాట్లాడుకుంటే దేర్ ఇస్ అ స్పెషల్ రికార్డ్ ఫర్ కృణాల్ పాండ్యా దోస్తో. కృణాల్ పాండ్యా ఇస్ ద ఫస్ట్ ప్లేయర్ టు గెట్ 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ అక్కడ 2 సెపరేట్ ఫైనల్స్లో. అండ్ దాట్ 2 ఫర్ 2 సెపరేట్ టీమ్స్. ఆర్సీబీ కోసం అండ్ ముంబై ఇండియన్స్ కోసం ఆ రికార్డ్ ఉంది. ఐఎమ్ నాట్ షూర్ ఓడిఐ క్రికెట్లో ఇలా ఏమైనా రికార్డ్ ఉందా లేదో అని, బట్ ఓవరాల్ ఇట్ ఈస్ ప్రిటీ ఎక్సైటింగ్ టు సీ సచ్ అ ప్లేయర్. బెత్ మూనీ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అండ్ ఫర్ ద లాస్ట్ 10 to 12 years షీ హ్యాస్ బీన్ టాప్ ఆర్డర్లో షీ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్ ప్లేయర్స్. దాంతోపాటు ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఆ గేమ్ గురించి వీ సా దాట్ మన జస్ట్ ఒక 50 వచ్చింది నాట్స్ అవర్ బ్రండ్ది ఫ్రమ్ టీమ్ ఇంగ్లాండ్. అండ్ దట్ డెఫినెట్లీ కాస్టెడ్ దెమ్ ద వరల్డ్ కప్. ఎందుకంటే అన్ని రన్స్ అన్ఫార్చునేట్లీ లేవు బోర్డు పైన ఫర్ టీమ్ ఇంగ్లాండ్ డిఫెండ్ అప్పుడు. ఎలీస్ పెరీ తన 9th ICC ట్రోఫీ గెలుచుకున్నారు. అండ్ షీ హ్యాస్ సెట్ ద రికార్డ్ ఇప్పుడు ఫర్ ఉమెన్స్ క్రికెట్ అండ్ ఆల్సో ఓవరాల్ క్రికెట్లోనే టు హ్యావ్ ద మోస్ట్ ఇండివిజువల్ ట్రోఫీస్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే. సో అదయింది ఆ గేమ్లో, ఆ రికార్డ్ అయింది. అని మళ్ళీ ఇంట్రెస్టింగ్ రికార్డ్స్ మేము అన్నీ కవర్ చేసాం ఆ రివ్యూ వీడియో పైన. డెఫినెట్లీ అది చెక్అవుట్ చేయండి. అది షెడ్యూల్ చేసి వీ హ్యావ్ పుట్ ఇట్ ఫర్ టుమారో. సో టుమారో ఎప్పుడు వస్తుంది డెఫినెట్లీ అది చెక్అవుట్ చేయండి. అండ్ ఉమెన్స్ టెస్ట్ ది స్టాండింగ్స్ గురించి అప్పుడు దాకా మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ ఉమెన్స్ క్రికెట్లో వీఆర్ గోయింగ్ టు సీ ఫర్ ద ఇట్ ద ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం, ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను, ఛాంపియన్స్ ట్రోఫీ సెటప్ చేస్తున్నారు దోస్తో. అండ్ దాని గురించి చాలా టాక్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ టీమ్స్ ఏవి ఉన్నాయో they have not unfortunately qualified for the ఛాంపియన్స్ ట్రోఫీ నెక్స్ట్ ఇయర్ కోసం. ఎందుకంటే జస్ట్ టాప్ 6 teams ఆడితే అంట ఇన్ ద కరెంట్ ODI స్టాండింగ్స్, ఉమెన్స్ ODI స్టాండింగ్స్. అండ్ దాంట్లో ఉమెన్స్ ఐ థింక్ ఇట్స్ T20 ఛాంపియన్స్ ట్రోఫీ. అది చెక్ చేసేద్దాం. ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2027 is scheduled to be held in శ్రీలంక దోస్తో. T20 ఇంటర్నేషనల్స్ ఫార్మాట్గా ఆడతారు అది. సో 7th స్పాట్ పైన ఉంది అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్. అండ్ టాప్ 6 teamsే క్వాలిఫై అవుతారు దానికోసం. కాబట్టి వీఆర్ గోయింగ్ టు సీ పాకిస్తాన్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. శ్రీలంకలో జరగబోతుంది. సో శ్రీలంక హ్యాస్ ఆటోమేటిక్లీ క్వాలిఫైడ్. ఓవరాల్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే అబౌట్ ది ర్యాంకింగ్స్. అప్పుడు దాకా ఉమెన్స్ టెస్ట్లో
యూజువలీ టెస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే వీ సీ దట్ ఐ థింక్ ఇంగ్లాండ్ డస్ ప్లే లాట్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్. ఉమెన్స్ దాంట్లో మనం చూసుకుంటే చెక్ చేసేస్తున్నాం ఇక్కడ ఉమెన్స్ టీమ్ ర్యాంకింగ్స్. అండ్ ఇఫ్ యూ సీ ఉమెన్స్ టీమ్ ర్యాంకింగ్స్ వీ సీ దాట్ ఓకే, ఇంట్రెస్టింగ్. ఐసీసీ వెబ్సైట్ పైన టెస్ట్ క్రికెట్ది ర్యాంకింగ్స్ లేవు. ఇంట్రెస్టింగ్. ఉమెన్స్ టీమ్ ర్యాంకింగ్స్ ఎందుకో లోడ్ అవుట్ కానీ ఓకే, తర్వాత చూసుకున్నాం మనం. బట్ ఇప్పటికి మ్యాడీ డివిలియర్స్ వచ్చేస్తున్నారు మనకి 66th ఓవర్ వేయడానికి దోస్తా. అండ్ యా, టీమిండియా ఉమెన్స్ది కూడా బాగానే, మెన్స్ది చాలా క్రికెట్ మిగిలి ఉంది ఇప్పుడు. నెక్స్ట్ వీక్ ఇప్పుడు మనకి నెక్స్ట్ మ్యాచ్ ఏదో రాబోతుందో, ఐ థింక్ ఇట్స్ ఆన్ అ సండే. మన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ది లాస్ట్ 5th T20I మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి వీ విల్ బి సీయింగ్ ఓడియా సిరీస్ స్టార్ట్ అయిపోద్ది బిట్వీన్ దీస్ 2 టీమ్స్. దాని తర్వాత జింబాబ్వే టూర్ కోసం ఆల్రెడీ టీమ్స్ రిలీజ్ అయిపోయి T20 సిరీస్ కోసం. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ స్టాక్స్ ఏంటంటే దాంట్లో టీమ్ ఇండియా వైపు నుంచి వీఆర్ సీయింగ్ దట్ సంజు శాంసన్ తనని డ్రాప్ చేసేసారు మళ్ళీ. అండ్ వైభవ్ సూర్యవంశీ హ్యాస్ బీన్ షోన్ దట్ ట్రస్ట్, మళ్ళీ తనకు ఛాన్స్ దొరుకుతుంది జింబాబ్వేలో కూడా. బట్ జింబాబ్వే హ్యాస్ బీన్ ఎన్ ఎక్సలెంట్ ఫామ్ దోస్తో. బంగ్లాదేశ్తో పాటు వాళ్ళది ఒక ఓడియా సిరీస్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఆ 3 మ్యాచ్ ఓడియా సిరీస్లో వీఆర్ సీయింగ్ 2-0 లీడ్తో ఉంది టీమ్ మనకి జింబాబ్వే. ఈసారి మంచి కవర్ డ్రైవ్ అండ్ బాల్ వెళ్ళిపోతుంది ఇక్కడ డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో, కానీ ఎక్సలెంట్ ఫీల్డింగ్ అక్కడ సోఫీ ఎకిల్స్టన్ వైపు నుంచి దోస్తో. డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో బాల్ నాపడానికి. అండ్ ఎప్పటిదాకా త్రోస్ సోఫీ ఎకిల్స్టన్ ఆలిస్ క్యాప్సియో చెక్ చేయాలి. బట్ యా, ఎప్పటిదాకా త్రోస్లో డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రం నుంచి మొదటి బాల్ పైన 2 runs సంపాదించేసుకుంటూ మనకి ఇద్దరు బ్యాట్స్మెన్లు అండ్ స్కోర్ని తెప్పించేస్తూ 65.1 overs పూర్తయ్యాక 269 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wicketsకి వస్తాం. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. ఈసారి బాల్ డ్రిఫ్ట్ అవుతూ లోపలికి వచ్చింది ప్యాడ్స్ పైన లెగ్ స్టంప్ లైన్లో. దాన్ని జస్ట్ ఇక్కడ షార్ట్ లెగ్ క్షేత్రంలో ప్లేస్ చేసుకుని ఏ రన్ సంపాదించుకోలేపారు మనకి దీప్తి శర్మ. సో 2 runs తర్వాత ఒక డాట్ బాల్ వస్తూ ఇక్కడ స్కోర్ వచ్చేసి 65.2 overs పూర్తయ్యాక 269 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets వస్తాం. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. ఈసారి డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్. దాన్ని జస్ట్ ఇక్కడ ఫ్రంట్ ఫుట్ పైన వచ్చి డిఫెండ్ చేయగలిగారు మనకి దీప్తి శర్మ. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. 65.3 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 269 పైన ఆగుంది టీమిండియా స్కోర్. చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఇక్కడ దీప్తి శర్మ 67 balls 48 runs ఇన్నింగ్స్ ఇప్పటిదాకా. అండ్ షీ ఈస్ ద మెయిన్ కీ టీమిండియాది ఈ మిడిల్ ఆర్డర్ది గురించి మనం మాట్లాడుకుంటే. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ. ఈసారి దాన్ని డ్రైవ్ చేసేస్తూ ఇక్కడ కవర్ క్షేత్రంలో ఒక సింగిల్ తీసుకునే ప్రయత్నం. అండ్ మంచిగా దాన్ని ఫినిష్ కూడా చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు. స్కోర్ వచ్చేసి 65.4 overs పూర్తయ్యాక 270 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets ఇక్కడ టీమిండియాది స్కోర్. టీంలో కొంచెం ఇష్యూస్ సెటప్ చేసేస్తాం మళ్ళీ. బట్ యా, సో అది జరుగుతుంది 2-0తో ఆల్రెడీ చాలా బాగా లీడ్లో ఉంది మనకి టీమ్ జింబాబ్వే. అండ్ దాని తర్వాత వన్ ఆఫ్ టెస్ట్ కూడా ఇది జరిగిందో బంగ్లాదేశ్ అండ్ జింబాబ్వే మధ్యలో. హిస్టారిక్లీ ఐ థింక్ జింబాబ్వే ఎప్పుడు విన్ అవ్వలేదంట బంగ్లాదేశ్ అగేన్స్ట్, అండ్ దే వర్ ఏబుల్ టు విన్ ఆన్ దర్ హోమ్ గ్రౌండ్. అక్కడ చాలా బాగా ఆడుతున్నారు. అండ్ స్లోలీ వీఆర్ సీయింగ్ జింబాబ్వే గెట్ బ్యాక్ ఇన్ టు బిగ్ టు ప్లే అగేన్స్ట్ దోస్ బిగ్ టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్. చాలా బాగా క్యాప్టెన్సీ చేస్తారు మనకి రిచర్డ్ నగార్వా. అండ్ దాంతోపాటు మన రిచర్డ్ నగార్వా యూజువలీ టెస్ట్ క్రికెట్లో చేస్తారు క్యాప్టెన్సీ. అండ్ వీసీ మన సికందర్ రజా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ ఆల్రౌండర్స్ ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్ గురించి మనం మాట్లాడుకుంటే, బోత్ ఇన్ ద వరల్డ్ అండ్ ఆల్సో ఫర్ హిస్ ఓన్ టీమ్. అండ్ డెఫినెట్లీ హీ హ్యాస్ బీన్ డూయింగ్ సమ్ ఎక్సలెంట్ క్యాప్టెన్సీ ఫర్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆర్ మేబీ ద ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్లో కూడా జింబాబ్వే మనకి నాకౌట్ స్టేజ్లో క్వాలిఫై అవుతూ మనం చూసాం. అండ్ ఓవరాల్ కొంచెం అయితే ఆ ఓవర్ మిస్అప్ అయిపోయింది, కానీ 66 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 271 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets పైన ఉంది వస్తుంది స్కోర్. ఇప్పుడు బౌలింగ్ చేస్తూ మనకి సోఫీ ఎకిల్స్టన్ వచ్చేస్తే ఇప్పుడు 67th over ఆఫ్ టీమ్ ఇంగ్లాండ్తో పాటు. అండ్ సోఫీ ఎకిల్స్టన్ ఇది వచ్చేసి 18th over. ఇప్పుడు దాకా 17 overs కన్సీడ్ చేశారు, 61 runs. స్ట్రైక్ పైన స్నేహ రాణా ఇప్పుడు దాకా 29 balls 12 runs కొట్టి. అండ్ ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ వర్సెస్ అ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.
రౌండ్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్, దాన్ని ఫ్రంట్ ఫుట్ పైన వచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ బాల్ని షార్ట్ లెగ్ ఫీల్డర్ని బీట్ చేశారు, కానీ మరి ఏంటి రన్ తీసుకునే ప్రయత్నం చేయలేదు ఇద్దరు బ్యాట్స్మెన్లు ఇక్కడ. అండ్ ఈ మొదటి బాల్ ఒక డాట్ బాల్ అయ్యే కొద్దికి స్కోర్ వచ్చేసి ఇప్పుడు 66.1 ఓవర్స్ పూర్తయ్యాక 271 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్ తోస్తూ టీమిండియాది స్కోర్. రెండో బాల్తో పాటు సోఫియా క్రిస్టియన్ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్ గుడ్ లైన్ పైన డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఉండాలి. బ్యాక్ ఫుట్ పై నుంచి మంచి ఇక్కడ హాప్ చేస్తూ కవర్ డ్రైవ్ అండ్ షార్ట్ కవర్ చేతుండో మంచి ఫీల్డింగ్ అక్కడ. ఓహో, ఏ రన్ తీసుకుని మళ్ళీ ఛాన్స్ దొరికలే, ఏం ఛాన్స్ తీసుకోలేదు ఇక్కడ. ఎక్సలెంట్ ఫీల్డింగ్ ఫ్రమ్ మ్యాడీ విలియర్స్, ఒక షార్ట్ కవర్ చేతున్న బాల్ ఆపడానికి. మొదటి రెండు బాల్స్ ఇక్కడ డాట్ బాల్స్ లాగా మనకి వచ్చేస్తూ ఫ్రమ్ సోఫియా క్రిస్టియన్. మూడో బాల్తో పాటు సార్ రైట్ ఆర్మ్ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఒక రౌండ్ ది ఆర్మ్ యాక్షన్. అండ్ ఈసారి అన్ఫార్చునేట్లీ కొంచెం మిస్ ఫీల్డింగ్ అక్కడ ఫ్రమ్ ద షార్ట్ కవర్స్ ఫీల్డర్, అండ్ వాళ్ళు ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ ఇండియాది 66.3 ఓవర్స్ పూర్తయ్యాక 272 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్తో వస్తుంది. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అండ్ తెలియచేయండి మాకు ఎలా మీకు నడుస్తుందో కామెంటరీ. నాలుగో బాల్తో పాటు ఇప్పుడు వచ్చేస్తూ మనకి సోఫియా క్రిస్టియన్, బట్ ఈసారి దీప్తి శర్మ కోసం రావడానికి సిద్ధమవుతూ ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. దీప్తి శర్మ కోసం ఫస్ట్ డెలివరీ సారీ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్, దాన్ని జస్ట్ బ్యాక్ ఫుట్ పై నుంచి డిఫెండ్ చేశారు. ఫుల్ పిచ్ కూడా కాదు, కొంచెం గుడ్ లైన్ పైన ఉండాలి. బ్యాక్ ఫుట్ పై నుంచి జస్ట్ డిఫెండ్ చేశారు అక్కడ. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. అండ్ స్కోర్ వచ్చేసి 66.4 ఓవర్స్ పూర్తయ్యాక 272 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్తో వస్తూ ఇక టీమ్ ఇండియా. నెక్స్ట్ బాల్తో పాటు లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో ఉండాలి. ఫుల్ పేజ్ స్టెప్ అవుట్ కాకూడదు. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రంట్ ఫుట్ పై నుంచి ప్లేస్ చేసుకున్నారు లెగ్ సైడ్లో, రన్ అవుట్ ఛాన్స్ ఉండాలి అక్కడ. ఇప్పుడు ఒక సింగిల్ తీసుకుని తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడానికి ఇక్కడ సిద్ధమై దీప్తి శర్మ హ్యాస్ ఫినిష్డ్ ఇట్. దీప్తి శర్మకు ఒక ఎక్సలెంట్ హాఫ్ సెంచరీ దోస్తో కొట్టేశారు ఆమె. 70 balls నుంచి 50 runs, దీంట్లో 7 fours. అండ్ విత్ ది సింగిల్ టీమ్ ఇండియాది స్కోర్ ఇప్పుడు ఇంక్రీజ్ వెళ్ళిపోయింది 272 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్కి. అండ్ షీ ఈస్ ద థర్డ్ బ్యాట్స్మెన్ ఇవాళ ఫ్రమ్ టీమ్ ఇండియా హూ హెస్ స్కోర్డ్ హాఫ్ సెంచరీ ఈ గేమ్లో. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్, ఈసారి డెలివరీ రహానా కోసం అది లెగ్ సైడ్ వెళ్ళిపోయింది అండ్ దాన్ని జస్ట్ లీవ్ చేస్తారు ఇక్కడ ఒక డాట్ బాల్ అన్నాస్గా. 67 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 273 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్ పైన ఆగింది టీమ్ ఇండియా స్కోర్ చూస్తా. మంచి ఓవర్, 2 runs మాత్రమే ఫ్రమ్ సోఫియా క్రిస్టియన్, బట్ ఒక మంచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటూ మనకి దీప్తి శర్మ కనిపించింది. షీ వాజ్ ఇన్ ఎక్సలెంట్ ఫామ్ విత్ ద బాల్, ఎస్పెషలీ దీప్తి శర్మ గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్తో పాటు మరీ అంత ఏం ఛాన్సెస్ దొరకలే ఇఫ్ యూ టాక్ అబౌట్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్. బట్ ఎప్పుడు స్టార్ట్ చేసుకుందో విత్ అ గేమ్ అగేన్స్ట్ పాకిస్తాన్, ఎక్సలెంట్ 5-4 ఫర్ టీమ్ ఇండియా దీప్తి శర్మ సంపాదించుకున్నారు. అండ్ అలాంగ్ సైడ్ దాట్ వీ ఆల్సో సా దట్ షీ క్లెయిమ్డ్ ఆ రికార్డ్ జులన్ గోస్వామిది బ్రేక్ చేసేసి 355 వికెట్స్ ఇప్పుడు తన సొంతం చేసుకుని షీ హ్యాస్ బికమ్ ద లీడింగ్ వికెట్ టేకర్ ఇన్ ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలో దోస్తో ఇన్ ఆల్ 3 formats. ఓవరాల్ మనం యాడ్ చేసుకుని చూసుకుంటే మ్యాడీ విలియర్స్ వచ్చేస్తూ మళ్ళీ ఇక్కడ బౌలింగ్ చేయడానికి తన 16th ఓవర్ అండ్ టీమ్ది ఇక్కడ 68th ఓవర్ స్ట్రైక్ అని ఉంటారు మనకి. 70 balls 50 runs కొట్టిన దీప్తి శర్మ. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ, ఈసారి సీదా వచ్చింది ప్యాడ్స్ పైనే ఆర్ ఐ థింక్ ఇన్సైడ్ ఇట్స్ తీసుకుని రిఫ్లెక్ట్ అవుతూ బాల్ వచ్చింది ప్యాడ్స్ పైన. ఏమీ అపీల్ కూడా లేదు, బట్ జస్ట్ ఒక డాట్ బాల్ ఇక్కడ ఫర్ మ్యాడీ విలియర్స్ అండ్ టీమ్ ఇంగ్లాండ్. స్కోర్ వచ్చేసి 67.1 ఓవర్స్ పూర్తయ్యాక 273 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్ వస్తాయి. రెండో బాల్తో పాటు మ్యాడీ విలియర్స్ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈసారి డెలివరీ వికెట్ టు వికెట్లను గుడ్ లైన్ పైన ఉండాలి. టచ్ అండ్ గోగా ఆడారు సిల్లీ మిడ్ ఆఫ్ క్షేత్రంలో అండ్ అక్కడ ఈజీగా ఒక రన్ పూర్తి చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు అండ్ ఈ సింగిల్తో పాటు స్కోరింగ్ తెప్పించేస్తారు వాళ్ళు. 67.2 ఓవర్స్ పూర్తయ్యాక 274 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్కి వస్తాం. మూడో బాల్ ఆఫ్ ది ఓవర్ ఫేస్ చేయడానికి స్ట్రైక్ పైన ఉంటారు మనకి స్నేహ రాణా కోసం పరిగెత్తు వస్తూ విలియర్స్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి డెలివరీ స్టంప్ చేసే ప్రయత్నం అక్కడ వికెట్ కీపర్ వైపు నుంచి, కానీ సేఫ్, కానీ తన కాళ్ళు
మనకి లోపలే ఉండాలి ఇన్ ద క్రీజ్, ఏం ప్రమాదం లేదు స్నేహ రాణా కోసం. ఒక మంచి టిపికల్ లెగ్ స్పిన్ డెలివరీ అండ్ ఆల్మోస్ట్ కొంచెం గ్రిప్ అయ్యి జస్ట్ బీటింగ్ అవుట్ సైడ్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్. బట్ 2 డాట్ బాల్స్ ఈ ఓవర్లో ఇప్పుడు దాకా. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, గుడ్ లెంత్ పైన డెలివరీ, షాట్ ఫుల్ షాట్ లాగా ఆడారు దాన్ని సిలీ మిడ్ ఆన్ క్షేత్రంలో. అండ్ ఇంకొక డాట్ బాల్ సంపాదించుకుంటూ స్కోర్ వచ్చేసి 274 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్. ఇప్పుడు 67.4 ఓవర్స్ పూర్తయికి వస్తాం. సరే డెలివరీ అపీల్ చేస్తూ ఇక్కడ ఎల్బిడబ్ల్యూది నాట్ అవుట్ అంటూ ఇక్కడ మనకి ఆన్ ఫీల్డ్ ఎంపైర్ మళ్ళీ స్నేహ రాణా అగేన్స్ట్ ఈ అపీల్. బట్ దిస్ టైమ్ ఇట్ లుక్స్ లిటిల్ ప్లమ్ దోస్తో, సీదా వచ్చి ప్యాడ్స్ పైన తగులుతుంది బాల్, డ్రిఫ్ట్ అవుట్ లోపలికి వచ్చింది. అండ్ యా ఆ లాస్ట్ రివ్యూ మిగిలి ఉందో టీమ్ ఇంగ్లాండ్ హ్యాస్ టేకింగ్ ద డిసిషన్ ఇక్కడ టు రివ్యూ ద కాల్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వచ్చి ఈసారి మంచి డ్రిఫ్ట్ అవుతున్న బాల్ బ్యాట్స్ పైన వచ్చింది సీదా ఇక్కడ. అండ్ ఐ థింక్ స్వీప్ షాట్ కొట్టే ప్రయత్నంలో ఉండాలి అక్కడ స్నేహ రాణా, బట్ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. రీప్లేలో చూస్తున్నాం అండ్ జస్ట్ యా ఇక్కడ కొంచెం కింద ఉండిపోయింది బాల్. అండ్ స్నేహ రాణా ఆల్సో ఫీల్స్ అ బిట్ ఇక్కడ, షీఈస్ అ బిట్ అండర్ కాన్ఫిడెంట్. అల్ట్రాజ్లో చెక్ చేస్తున్నాం దోస్తు, యాజ్ ద బాల్ ఇస్ పాసింగ్ ద బ్యాట్, నో కనెక్షన్. అండ్ అల్ట్రాజ్లో ఒక ఫ్లాట్ లైన్. అండ్ ఇప్పుడు బాల్ ట్రాకింగ్లో మనం వెళ్ళిపోతాం. బాల్ ట్రాకింగ్లో అయితే ప్లమ్ ఎల్బిడబ్ల్యూ అనే నాకు అనిపిస్తుంది. లెట్స్ సీ హ్యాజ్ ఇక్కడ మ్యాడీ విలియర్స్ ప్రొడ్యూస్ అదర్ బ్రేక్ త్రూ ఇక్కడ టీమ్ ఇంగ్లాండ్ కోసం. 7th వికెట్ పడిపోయింది టీమ్ ఇండియాది. చూడాలి ఇప్పుడు బాల్ ట్రాకింగ్ కోసం ఇక్కడ విజువల్ సెటప్ చేసేసుకుంటూ మనకి థర్డ్ ఎంపైర్స్. అండ్ టీమ్ ఇంగ్లాండ్ ఇస్ ప్రిటీ మచ్ వెరీ కాన్ఫిడెంట్ ఇక్కడ, చాలా బాగా కాన్ఫిడెంట్ ఉన్నారు అందరు బౌలర్స్ అండ్ ఆల్సో ది కెప్టెన్. బాల్ ట్రాకింగ్లో దోస్తో వీఆర్ సీయింగ్ ఇంపాక్ట్ ఇన్ లైన్ అండ్ వికెట్స్ ఆర్ హిట్టింగ్. అండ్ వీఆర్ సీయింగ్ 7th వికెట్ పడిపోయింది ఇక్కడ టీమ్ ఇండియాది. 274 ఫర్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్ ది స్కోర్ అయిపోయింది ఇప్పుడు టీమ్ ఇండియాది. ఇక్కడ 67.4 ఓవర్స్ పూర్తాక ఎక్సలెంట్ రివ్యూ. అండ్ ఇంకొక బ్రేక్ త్రూ సంపాదించుకుంటున్న టీం కోసం మ్యాడీ విలియర్స్ ఒక 2 ఫర్ ఇవాళ తన 15.4 ఓవర్స్లో ఇప్పుడు దాకా 73 రన్స్ ఇచ్చి. అండ్ స్నేహ రాణా ఇక్కడ 36 బాల్స్ 13 రన్స్ ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోతూ వాపస్ బ్యాక్ టు ద పవిలియన్. అండ్ ఇప్పుడు కొత్త బ్యాట్స్మెన్ మనకి సయలి సడ్కరే వచ్చేస్తూ బ్యాటింగ్ చేయడానికి. బ్యూటిఫుల్ రివ్యూ, చాలా బాగా డ్రిఫ్ట్ అవుతూ వచ్చింది బాల్ అండ్ సీదా వచ్చిన ప్యాడ్స్ పైన. ఒక స్వీప్ షాట్ కొట్టే ప్రయత్నం ఉండాలి కానీ బాల్ అండ్ బ్యాట్ మధ్యలో అన్ఫార్చునేట్లీ ఏమీ అది కనెక్షన్ దొరకలేదు. అండ్ దాంతోపాటు వీ ఆల్సో సా దాట్ బాల్ కొంచెం కిందే ఉండిపోయింది. సో మిస్ టైమ్ స్ట్రోక్ ఫ్రమ్ స్నేహ రాణా. బట్ గుడ్ ఇన్నింగ్స్, చాలా మంచి అక్కడ పార్ట్నర్షిప్ అయితే క్రియేట్ చేశారు అలాంగ్ సైడ్ దీప్తి శర్మ. బట్ దీప్తి శర్మ ఇప్పుడు షీ ఈజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు ఉన్నారు ఇప్పుడు టీమ్ ఇండియా దగ్గర. అండ్ షీ షుడ్ టేక్ సమ్ చార్జ్ దో, ఏమంత ప్రమాదం లేదు. అండ్ ఈ ఇన్నింగ్స్ని కంటిన్యూ ఉంచుతూ షీ షుడ్ జస్ట్ స్టార్ట్ to block the balls and slowly and steadily get those runs. First 2 days దాకా టీమ్ ఇండియా బ్యాటింగ్ చేసుకుంటే they will be able to reach a pretty good score. అండ్ దాని తర్వాత జస్ట్ 4-day మ్యాచ్ కాబట్టి ఐ థింక్ మరీ 2 days దాకా బ్యాటింగ్ చేయరేమో అని అనిపిస్తుంది. ఆ పేసింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది విమెన్స్ టెస్ట్ క్రికెట్ గురించి మనం మాట్లాడుకుంటే. బట్ ఓవరాల్ ఇప్పటికైతే ఈ లాస్ట్ బాల్ ఫేస్ చేయడానికి మనం ఒక కొత్త బ్యాట్స్మెన్ సయాలి సడ్కరే వచ్చేస్తున్నారు దోస్తో. అండ్ యాక్చువల్లీ ప్రతిక రావల్ కూడా ఆడాల్సింది ఈ గేమ్ కానీ డ్యూ టు అన్ ఇంజరీ కన్సర్న్ తనని రూల్ అవుట్ చేస్తారు ఈ గేమ్ నుంచి. అండ్ తన ప్లేస్లో ఒక కొత్త ప్లేయర్ ఎవరివారు లేరో మనకి 1 ఆఫ్ టెస్ట్లో. సో ఇంట్రెస్టింగ్ కాల్ ఫ్రమ్ టీమ్ ఇండియా. బట్ ఓవరాల్ ఇప్పుడు దాకా అయితే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఇంకా 73 balls 52 runs కొట్టి నాట్అవుట్ ఉన్నారు. స్మృతి మందాన టాప్ ఆఫ్ ది ఆర్డర్లో చాలా బాగా ఆడారు, 108 balls 83 runs ఇన్నింగ్స్. అండ్ సయాలి సత్కరే గురించి మనం చూసేసుకుంటే షీ ఈజ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ దోస్తో. అండ్ ఓవరాల్ టీమ్ ఇండియాది మనం ఫాస్ట్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే వీఆర్ సీయింగ్ వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. సయాలి సట్కరే, స్నేహ రాణా అండ్ క్రాంతి గౌడ్, వీళ్ళు ముగ్గురు వచ్చేసి ద ఫాస్ట్ బౌలర్స్. అండ్ స్పిన్ బౌలర్స్ శ్రీచరణి, షెఫాలి వర్మ వీళ్ళిద్దరు ఉన్నారు స్పిన్ బౌలింగ్ చేయడానికి.
సో అండ్ దీప్తి శర్మ ఆల్సో మర్చిపోయాను. సో యా, ఓవరాల్ ఇట్స్ 3 స్పిన్నర్స్ అండ్ 3 పేసర్స్కి అటాక్, దాంతో పాటు టీమ్ ఇండియా ఆడుకుంటుందో. అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పటికి ఆ లాస్ట్ బాల్ డాట్ బాల్ అయిపోయింది కాబట్టి ఇప్పటికి 68 ఓవర్స్ పూర్తయ్యాక 274 ఫర్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్ వస్తా. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ వస్తూ ఇక్కడ ఓవర్ ద వికెట్ వస్తూ మనకి సోఫీ క్రిస్టిన్ ఫస్ట్ డెలివరీ లెగ్ సైడ్ పైన ఒక ఫుల్ టాస్ అండ్ దాని స్వీప్ షాట్ ప్రయత్నం అది చేసుకుంటూ ప్లేస్ చేస్తున్నారు. లాంగ్ లెగ్ చేస్తున్నారు మనకి దీప్తి శర్మ. ఎప్పుడు దాకా త్రో వస్తూ జస్ట్ ఒక సింగిల్ ఈ మొదటి బాల్ పైన. స్కోర్ వచ్చేసి 68.1 ఓవర్స్ పూర్తయ్యాక 275 ఫర్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్ వస్తా టీమ్ ఇండియా తీసుకుంది. రెండో బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు సిద్ధమవుతూ మనకి సోఫీ ఎకిల్స్టన్ స్ట్రైక్ పైన ఉంటారు. సయాలి సడ్కరే ఇప్పుడు దాకా ఒక బాల్ ఫేస్ చేశారు, ఏ రన్ కొట్టే ఛాన్స్ దొరికిలే. అండ్ ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కోసం ఇక్కడ ఒక షార్ట్ లెగ్ అండ్ ఒక స్లిప్ ఫీల్డర్ పెట్టుకుంటూ కనిపిస్తున్నారు మనకి సోఫీ ఎకిల్స్టన్. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈసారి ఫస్ట్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆప్షన్ ఫుట్ పిచ్, దాన్ని ఫ్రంట్ ఫుట్ పైన వచ్చి జస్ట్ డిఫెండ్ చేశారు ఇక్కడ మనకి సయాలి సడ్కరే. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికిలే. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 275 ఫర్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్ వస్తూ 68.2 ఓవర్స్ పూర్తయ్యాక మూడో బాల్ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈసారి మళ్ళీ జస్ట్ డిఫెండ్ చేశారు ఈ వికెట్ టు వికెట్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీని. అండ్ 2 బ్యాక్ టు బ్యాక్ డాట్ బాల్స్తో పాటు ఇక్కడ ఒక మంచి స్లో అండ్ స్టడీగా అర్థం చేసుకుంటూ పిచ్ని మనకి సయాలి సడ్కరే. నెక్స్ట్ డెలివరీ ఈసారి ఫ్లైటెడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, దాన్ని డ్రైవ్ చేసేస్తూ ఇక్కడ షార్ట్ కవర్స్ ఫీల్డర్ వైపు, బట్ అక్కడ ఇంకా వాస్ ఇట్ టాస్మిన్ బోమౌంట్ ఇన్ఫీల్డ్లోనే బాల్ ఆపేస్తారు షార్ట్ కవర్స్ ఫీల్డర్. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. అండ్ 3 బ్యాక్ టు బ్యాక్ డాట్ బాల్స్ ఇప్పటికి వస్తూ జస్ట్ ఒక రన్ వస్తూ ఈ ఓవర్లో ఎప్పుడు దాకా 4 బాల్స్ వచ్చి ఐదో బాల్ సరే డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో ఫ్రంట్ ఫుట్ పై నుంచి జస్ట్ డిఫెండ్ చేశారు మళ్ళీ. బ్యూటిఫుల్ ఇక్కడ మనకి టెస్ట్ బ్యాటింగ్ ఫ్రమ్ సయాలి సడ్కరే, షోయింగ్ అర్ ఓవరాల్ స్కిల్ విత్ ద బ్యాట్ ఆల్సో మనకి. అండ్ నాన్ స్ట్రైకర్స్ ఎండ్ నుంచి అక్కడ మోటివేట్ కూడా చేస్తూ దీప్తి శర్మ. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు పరిగెత్తు వస్తూ సోఫీ ఎకిల్స్టన్ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్, ఈసారి గుడ్ లెంత్ పైన డెలివరీ ఆఫ్ స్టంప్ ప్లాన్లో బ్యాక్ ఫుట్ పై నుంచి డ్రైవ్ చేశారు దాన్ని సిలీ మిడ్ ఆఫ్ క్షేత్రంలో, కానీ ఏ రన్ తీసుకోలేదు, జస్ట్ ఒక సింగిల్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 69 ఓవర్స్ పూర్తయ్యాక 275 ఫర్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్ వస్తూ టీమ్ ఇండియా తీసుకుంది. ఒకవైపు క్రికెట్ జరుగుతూ ఉంటే రెండో మన గ్లోబల్ స్పోర్ట్ ఫుట్బాల్ రెండో సైడ్ పైన జరుగుతూ కనిపిస్తుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ 20th జూలై అనుకుంటా దాని ఫైనల్స్ ఆల్రెడీ ఇంకా క్వార్టర్ ఫైనల్ స్టేజ్లో అయితే రీచ్ అయిపోయింది అది కూడా. అండ్ యా ఇట్ ఈస్ హ్యూజ్ మన దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ just checking the stream ikkada 15. Okay, yeah, nice.